వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పటి నుంచి కొంచెం మీ ఇద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారమ్మా? మేడం మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా? అప్పుడే మేడం ఇట్లాగా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పేసానంటే హాస్పిటల్స్ కి అది తీసుకెళ్లే వాళ్ళం మేడం. మేము వెళ్తే పిల్లలు అప్పుడే వద్దు, ఎందుకంటే ఇంకా సెటిల్ కాలేదు కదా, అలా ఎలా అని చెప్పేసి అంటే మెడిసిన్స్ నేను వాడేదాన్ని మేడం మంత్లీ. వాడిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీ వస్తే ఆ రోజు నాకు తెలియలేదు మేడం, 2 months ఏంటంటే ఆల్రెడీ మెడికేషన్ లో ఉన్నప్పుడు అది ఇంపాసిబుల్ అన్నారు, ఇది ఇష్యూ ఉన్నప్పుడు అవ్వదు. బట్ సాధారణంగా ఇట్లాగా టెస్ట్ కి వెళ్ళినప్పుడు నాకు ఇలా పాజిటివ్ అంటే అసలు వద్దే వద్దన్నారు మేడం. అసలు మన సిచ్యువేషన్ ఏంటి, నేనున్న హెల్త్ బాగాలేదు, ఒక పక్క నొప్పులు అలా ఇలా అని చెప్పి నాకు ఎట్లా అంటే మేడం, నువ్వు కనుక అబార్షన్ చేయించుకోకపోతే నేను ఇంకా వెళ్ళిపోయి నేను ఇంక చేసుకోవాల్సి వస్తుందేమో, ఇంక మన రిలేషన్ ఇక్కడితోనే పోతుంది. అబార్షన్ కనుక చేయించుకో. ఒక్క నిమిషం, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, నేను ఎడ్డి పెళ్లి చేసుకుంటాను డబ్బు కోసం అంటే పంపించింది దానివి, పుట్టే పిల్లల కోసం సరే బాబు నా పిల్లని ఏదో నేను పెంచుకుంటాను నువ్వు వెళ్ళిపో అని అనొచ్చు కదా. మేము అట్లా కూడా అన్నాం మేడం. అంటే ఇంక అసలు నేను నిన్ను వదిలేసి నేను వెళ్ళను, లేదా నన్ను చచ్చిపోమంటావా చెప్పు, నన్ను అలా కూడా ఉండనివ్వద్దు అంటే అన్నిటికీ అంటే మానసికంగా ఇంకా మాకు భయం వేసేది మేడం. ఫస్ట్ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంటే ఒక ఆశ ఉంటది కదా మేడం, చేసుకున్నాక ఇంత కోల్పోయిన తర్వాత చేసుకున్నామంటే నేను కష్టపడి నేను ఒక 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టి నేను పెంచాను మేడం. నేను తర్వాత ఫైనల్ గా ఏమైందమ్మా? మేడం ఫైనల్ గా ఏమైంది, ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఫైనల్ గా మేడం నాకు అప్పుడు కూడా అబార్షన్ స్టేజ్ ఇచ్చేసాడు, తర్వాత కూడా మిస్క్యారేజ్ అవ్వడం ఇవన్నీ అయిన తర్వాత నేను వర్క్ చేసే కంపెనీస్ లో జాగ్రత్తగా క్లయింట్స్ ని పోగు చేయడం ఇవ్వడం జరిగింది మేడం. ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత మేడం కంప్లీట్ గా బిహేవియర్ లో చేంజ్ వచ్చేసింది మేడం. తన సంపాదించుకునే సంపాదన తనతో లేనంత సేపు కూడా నేను వద్దు వెళ్ళిపోమన్నా కూడానే ఉండేవాడు మేడం. అతని దగ్గర సంపాదన లేనంత వరకు నీ మీద ఆధారపడ్డాడు, హ్యాపీగా నీ కాలు పట్టుకున్నాడు ఉన్నాడు, అతనికి సంపాదన క్రియేట్ చేసి పెట్టేసరికి వెళ్ళిపోయాడు. అవును మేడం. అన్ని పెట్టిన తర్వాత నా క్లయింట్స్ లో అంటే నా కొలీగ్స్ లో ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు మేడం. మేనకోడలు ఎవరో ఉన్నారు, మేనత్త మేనమామ కొడుకు కూతురు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? లేదు మేడం, చేసుకోలే. మీ ఆఫీస్ కొలీగ్ వాళ్ళతోటి ఇంకొకరితో లింక్ పెట్టుకున్నాడు. ఆమె కూడా ఇట్లానే డివోర్స్ అయింది మేడం. ఆమె కూడా ఇట్లా డివోర్స్ అయ్యి నెలకి దగ్గర 1 lakh ఎంతో సంపాదిస్తుంది. ఆమె ఇంకా కొన్ని నెలల్లో అబ్రాడ్ వెళ్ళిపోతామని ప్లానింగ్ లో ఉంది మేడం. అయితే తిను ఏం చేశాడంటే సంథింగ్ ఏదో టాక్సేషన్ లో ఇవి చేస్తారు కదా మేడం, చేసి స్టేట్లు కూడా ఏవో చేసి నాకేవో కేసులు అయినాయి అని చెప్పాడు మేడం. నన్ను వేరే వాళ్ళు ఇరికించారు, నేను ఒక అన్వాంటెడ్ గా నేను ఇరుక్కున్నాను నేను దాంట్లో. నాకు ఇప్పుడు ఆ కేసెస్ హెల్త్ అయిపోయింది మేడం, అప్పులు అయిపోయినాయి, ఇప్పుడు కేసెస్ వచ్చినాయి మేడం. కేసెస్ వచ్చి నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడైనా నాకు మళ్ళీ మా మామ కూతురు చేసుకోవాలి, లేదా నాకు ఒక 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి, నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తే నీతో ఉంటాను, లేకపోతే నా పొజిషన్ ఇట్లా ఉంది, నాకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు కూడా అట్లానే మెంటల్ గా నాకు ఇది చేస్తాడు. ఎట్లా ఉందంటే ఏదో తిన్న గండంగా ఉండేది మేడం. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా అట్లా బ్రతుకుతా ఉండేదాన్ని మేడం. అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే వచ్చాను మేడం. ఈవెన్ తను ఒక రిసెప్షన్ పెట్టుకుని సీఏ అయిపోయిన వెంటనే చెప్తామన్నా కూడా అప్పటి వరకు కూడా ఓర్చుకున్నాం. ఏదైనా రేపు బాధ ఓకే. ఫైనల్ గా ఏమైంది? అమ్మాయి కోసం ఎప్పుడైతే తెలిసిందో మేడం అప్పటి నుంచి రివర్స్ అవ్వడం మొదలు పెట్టాడు మేడం. అదే చెప్పావు, రివర్స్ అయ్యాడు. ఈ కష్టాలు ఎప్పుడు వెళ్ళిపోయాడు అమ్మా? ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అమ్మా. ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి? మొన్న డిసెంబర్ వరకు మాతోనే ఉన్నాడు. డిసెంబర్ వరకు కూడా కలిసి ఉన్నాం మేడం. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా అయిపోయినాయి కదా, ఇంక గొడవలు అన్ని కాళ్ళు పట్టుకుని మేడం ఇంకా అయిపోయింది. నా బుద్ధి తక్కువ అయ్యి నాకున్న ఈ టెన్షన్స్ వల్ల దాని వల్ల నేను తప్పు చేశాను. బట్ ఇంక ఈ తప్పు అనేది జరగదు, మనం కూడా పిల్లలు అబార్షన్స్ అని కూడా లైఫ్ లో నేను అనను అని చెప్పి నాకు ఒక వైట్ పేపర్ మీద లెటర్ కూడా రాసి ఇచ్చి, వైట్ పేపర్ మీద అంతా రాసి నాకు ఇచ్చి సైన్ చేసి ఇంక ఇదే లాస్ట్, మనం ఇంక వేరే. లాస్ట్ గా ఏం జరిగి వెళ్ళిపోయాడు తల్లి? ఇట్లా ఎగ్జామ్స్ కోసం వెళ్తాను అన్నాడు మేడం. ఎగ్జామ్స్ కోసం ఇంటికి వెళ్ళి ఆల్రెడీ పేరెంట్స్ కి చెప్పడం ఇవన్నీ అయినాయి మేడం. వాళ్ళు కూడా మగుడు ఎట్లానే చేస్తాడు,
నువ్వు చేసుకున్నావని వాళ్ళు చాలా గలీజ్ గా మాట్లాడి అన్ని చేశారు మేడం మేడం. డిసెంబర్ లో ఎగ్జామ్స్ రాయాలని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ ఇంటికి రాలేదా? జనవరిలో వెళ్ళిపోయాడా మేడం? జనవరి వెళ్ళిపోతే ఫిబ్రవరిది మాకు యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ మేడం, 4th ఇయర్. అయితే నేను అప్పుడు కూడా నేను వెళ్ళాను మేడం, అనంతపూర్ నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళి ఇట్లా ఉంది, నేను అక్కడ జాబ్ చేసేదాన్ని మేడం దగ్గరలో. నేను వెళ్ళి కలిస్తే అప్పుడు కూడా మేడం ఎట్లా ఏమి డౌట్ రాకుండా, అసలు ఇంటి కూడా డౌట్ రాకుండా, ఇంట్లో పేరెంట్స్ మా అమ్మ హార్ట్ పేషెంట్, సో వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళ కోసం వదిలే అని ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టాడు మేడం. తను సంపాదించుకుని మొదలు పెట్టాడు కానీ నాకు కన్నా పాపకు కానీ ఇన్నాళ్ళు నా మీద ఆధారపడి తిన్నాడు కానీ ఏ రోజు ఒక్క రూపాయి పెట్టలేదు. నేను అడగను కూడా అడగలేదు మేడం. సరే, నీకు ఇప్పుడు ఈ విషయం తెలిసింది, 50 లక్షలు పెట్టి ఇల్లు కూడా కొన్నాడు, ఇప్పుడు ప్రెసెంట్ బానే ఉన్నాడు, పెళ్లి ఏమైనా అయిందా అవలేదా అతనికి? అది తనేమంటున్నాడంటే మేడం, మొన్నటి వరకు నేను వేరే వాళ్ళని చేసుకుంటాను, నీకు నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు మేడం. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా మేము కలిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి నా కొలీగ్స్ కి అప్రోచ్ అయ్యి, అంటే నన్ను ఏదో వాళ్ళు సపోర్ట్ చేయాలి అన్నట్టు అందరికి అప్రోచ్ అవ్వడము, వాళ్ళతోనేమో తిని వెళ్ళి ఫ్లడ్ చేస్తున్నాడు మేడం నా వంక పెట్టుకుని. సరే అమ్మా, ఇప్పుడు ఫైనల్ గా ఏంటి? అతను వేరే పెళ్లి చేసుకున్నాడా లేదా? నేను వాళ్ళ బావతో మాట్లాడితే ఏం అవ్వలేదు అని అంటున్నాడు మేడం. ఓకే, ఇప్పుడు అతని దృష్టిలో ఏంటంటే, వినమ్మా విను రేణుక గారు వినాలి మీరు ఇంకా. మేడం ఇప్పుడు యాక్చువల్ గా అతను మీ ఇద్దరు చేసుకున్న మ్యారేజ్ 4 years ఉన్నది, లివ్ ఇన్ అనే చెప్తున్నాడు అతను. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు, ఊరికే దండలు మార్చుకున్నాం, ఇది చట్ట ప్రకారం పెళ్లే కాదు, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడా? అంటున్నాడు. ఎందుకంటే నేను బయటికి నేను వస్తాను, నేను ఊరు వరకు వెళ్ళి నేను మాట్లాడతాను అన్నానని, అక్కడికి వచ్చి నువ్వు ఎవరు అనే సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోకు, వస్తే నేను చంపేస్తాము, మాది అసలే తెలుసు కదా. సరే, అవన్నీ తర్వాత మీకు ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు లీగల్ గా పోవాలన్నా ఎలా వెళ్ళాలి అసలు? ఓకే, లీగల్ కి నేను చెప్తాను కానీ మీకేం కావాలమ్మా? మీరు అసలు ఏమనుకుంటున్నారు? అలా చీట్ చేసిన వ్యక్తి నీకు కావాలనుకుంటున్నావా, లేకపోతే వాడికి బుద్ధి చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే ఇట్లాంటి వాడు నాకు అవసరం లేదండి, నేనే ఒక ముష్టి వేస్తే తిన్నాడు 2 సంవత్సరాలు, అలాంటి విశ్వాసం లేని వ్యక్తి కోసం నేను ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోవాలి, అతను వదిలేసి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానండి అంటావా? ఈ మూడిట్లో ఏది నీ ఉద్దేశం? మేడం చేసుకున్నది సెకండ్ ఇది కదా మేడం, ఇంకా కష్టమో నష్టమో నేను సరే 4 years ఉన్నదని ఆ మ్యారేజ్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయావు? నేను ఇప్పుడు అంటే తెలిసే వరకు మేము అక్కడ ఇక్కడ ఉన్నాం, అసలు ఇక్కడ లేం మేడం ప్రాపర్ గా, జాబ్స్ కోసం అని అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళం. ఈవెన్ ఈ డౌట్ వచ్చిన తర్వాత నేను చాలా వెళ్ళిపోయాడు మేడం. సరే మరి మీరు కాసేపు లైన్ లో ఉండండి, ఈ కేసు ఏంటి, మీ హక్కులు ఏంటి అనేది నేను చెప్తాను, మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా, నేను మాట్లాడేది వింటూ ఉండండి. ఓకే మేడం యాక్చువల్గా ఈ కేసు వింటే, రేణుక గారు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది, కర్మ కొద్దీ అతను ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, అక్కడ ఒక పాప ఎవరో ఉన్నారు, అయినా అతను వదిలేసి ఒక 3 years ఉన్నా కూడా తన పరిస్థితి ఏంటంటే, ఈ మధ్య చాలా మంది ఇట్లా అండి, ఎందుకు అంటే కేసులు ఫైట్ చేయడం ఎందుకు, కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు, దానికి తోడు వాళ్ళు తాగు వచ్చేసి వర్క్ ప్లేసుల్లో హెరాస్మెంట్లు చేయడం కానీ, పర్సనల్గా నీకు వీడితో సంబంధం ఉంది ఆడితో సంబంధం ఉంది అని క్యారెక్టర్ దాకా వచ్చేయడం, ఇలా తెగిచ్చేసిన కుటుంబాల్లో పెరిగిన, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి, సో అలా తెగిచ్చేసి అన్పాపులర్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో, బాబోయ్ ఇతను వదిలితే చాలు నాకు అని ఆ అమ్మాయి డైరెక్ట్గా డైవర్స్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అది రాంగ్ స్టెప్. వాళ్ళ మాత్రం హెరాస్ చేస్తున్నప్పుడు ఈవిడ దగ్గర ఆల్రెడీ లీగల్ ఆయుధాలు ఉంటాయి, కొంచెం ఓపిక తెచ్చుకొని ఫైట్ చేసి ఉంటే అతనితో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేది. కొంత కాంపెన్సేషన్ తీసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం అనేది కామన్గా ఎప్పుడు జరుగుతుంది. అంత ఫ్రీగా వదిలేయడం కంటే కనీసం ఎంతో కొంత. సరే వాళ్ళకి ఏమీ లేదు, అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు కొంతకాలం లీగల్గా అయితే తిరగాలి కదా. దానివల్ల ఏంటంటే ఆ పాప బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు అలా పెండింగ్ ఉంటాయి. తను డైవర్స్ తీసుకోవడం వేరు, పిల్లల మెయింటెనెన్స్లు కానీ ఇవి ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి మేము డాడీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే అవి దీనికి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆవిడ విషయం మనం తీసుకుంటే, ఆవిడకి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ లేదు, నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కాస్త వీక్ పొజిషన్లో ఉన్నారు అప్పటికే, ఉన్నంతలో కనీసం ఏదో ఇతను పేడ వదిలించుకుని నా రూపాయి నేను తింటే జాలరా బాబు, నాకు ఈ కోర్టుల చుట్టూ ఇదంతా తిరిగి నేను ఎందుకు చేసుకోవాలనుకుంది, ఒక డెసిషన్ తీసేసుకుంది, ముందు వదిలించుకుంది. లీగల్గా తనకు ఒక లైసెన్స్ వచ్చింది వేరే పెళ్లి చేసుకోవడానికి. సో అక్కడి నుంచి కాస్త అప్పటికి ఒక అమ్మాయి ఉండి కూతుర్ని అమ్మని ఇట్లా చూసుకుంటూ ఫైనాన్షియల్గా సెటిల్ అయిందంటే నిజంగా అమ్మాయి గ్రేట్. ఒక రకంగా అంతా ప్రాబ్లమ్స్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకుంది, వచ్చిన ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకుంటూ.
నిలబడిన టైంలో ఇక పనిగట్టుకొని మోసం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి బతులాడి ఎంత బతులాడంటే సంబంధం వచ్చింది వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ అన్నయ్య సంబంధాన్ని వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదని వదిలేస్తే ఇతను నేను లవ్ ఫెయిల్యూర్ అండి, మీ అమ్మాయికి ఒక జీవితం ఇస్తానండి, ఆ పాపకు ఒక తండ్రిని అవుతాను, ఆదర్శ తండ్రిగా ఒక అవార్డు తీసుకుంటాను అంటూ ఓ షో ఆఫ్ ఇచ్చి అడ్డంగా మోసం చేశాడు. సరే వీళ్ళకి అవసరం, ఎందుకంటే అప్పటికి వాళ్ళ అమ్మమ్మ చనిపోయి ఉంది, ఒకవేళ వీళ్ళ అమ్మకి ఏదైనా అయితే ఈ అమ్మాయి ఒకటి రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో అన్న భయంతో వాళ్ళ అమ్మగారు ఏదో ఇంకా ఎంత బతులాడుతున్నాడు, ఏదో అపరూపంగా చూసేసుకుంటాడేమో అని అనుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. చేసిన ప్రాసెస్లో నిజంగా కక్కుర్తండి. ఇలా ఎవరైనా లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకునే వ్యక్తులు ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయండి చట్టాల్లో. మీరు పరిగెత్తుకొని ఆర్య సమాజాలకు వెళ్ళి పెళ్లి చేసుకునేది ఏది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఖచ్చితంగా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒకవేళ అది హిందూ మ్యారేజ్ అయితే హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల్సినవన్నీ జరగకపోతే దానిని మేము మ్యారేజ్ కింద వ్యాలిడ్ చెయ్యము అన్నారు. మరి మ్యారేజ్ కింద వ్యాలిడ్ కాదు కదండి, మేము గుళ్ళోకి కట్టేసుకున్నాం కదా, మరి మాకు డైవర్స్ వచ్చేసినట్టేనా అని ఎవరికాడ తాళి కట్టేసుకొని అదే డైవర్స్ అనుకుంటే కుదరదు. అది చెల్లని పెళ్ళి అని మీరు వేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఏదన్నా ఒక రిలీజియన్ ఉంటే ఆ రిలీజియన్ యొక్క పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే.